పిఎస్సిఎస్ఆర్ సెంటర్లో ఐకేపీ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కుప్పల వేణిరెడ్డి గారు. అన్న నమస్తే అన్న. పోయిన సంవత్సరం ఇదే టైంకి మీరు ఓపెన్ చేసారు, దిగ్విజయంగా ఏ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈసారికి అదే విధంగా ఉండబోతుందా రైతులకి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. పోయినసారి అయితే దిగ్విజయంగా ఇక్కడ ఈ సెంటర్ నడిపినామో ఈసారి కూడా దానికి తగ్గకుండా బ్రహ్మాండంగా ఈసారి కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈ సక్సెస్ అయిద్దని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. పోయినసారి అంటే ఈసారి ఎండాకాలం కాబట్టుకనే మాయిశ్చర్ ప్రాబ్లం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ఎండ ఉంది కాబట్టుకనే మాకు మాయిశ్చర్ కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టుకనే ఇబ్బంది ఏం లేకుండానే అధిగమిస్తామని కూడా తెలియపరుస్తాం. అన్న ఇప్పుడు మన 48 రోజులలో రైతులకి బిల్లు పడుతుంది, ఏమంటే వస్తుందని మనం ఛానల్గా చూస్తున్నాం కదా, ఇది ఎంత ప్రాబ్లం అయింది? బిల్లు ఏం ఆగదు, బిల్లు ఎంబడేమంటే వస్తుంది. బిల్లు గురించి పరేషానీ లేదు. అంటే పోయినసారి దెబ్బ ఏమంటే పర్లేదు కదా, లేట్గా పడ్డాయి. ఈసారి 45 రోజుల్లో పడుతుంది. 45 లోపల పైసలు వస్తాయి. 45 రోజుల లోపల పైసలు వస్తాయి. అట్లే గవర్నమెంట్ దీనికి పూర్తి మద్దతు ఉందని కూడా తెలియపరుస్తాం. ఓకే అన్న, రైతులకు మెయిన్ ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏడుంటాయంటే, ఒకటి లారీల కాడ, రెండోది మిల్లుల కాడ కటింగ్లు అవుతుంది. రైతులకు లారీలు టైంకి రాక కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. ఈసారి అది ఎట్లా మనం అమలు చేస్తుంటారు? ఒత్తిడి బాగానే ఉంటుంది. లారీలు రావడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ పోయినసారి కూడా బాగానే చేసినాం. ఈసారి కూడా అట్లనే చేస్తాం. అంటే ఏ ఇబ్బంది రాకుండా, రైతుకి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇంకోటి కటింగ్ కూడా పోయినసారి అంటే ఆ సీజన్ అది కాబట్టుకనే ఆ తాలు ముక్క ఎన్ని ఉన్నాయి కాబట్టుకనే కొంత డిస్టర్బ్ అయింది. ఈసారి అలా ఉండదని కూడా చెప్తాం. వాతావరణం అట్లా కట్టుకుండదు ఈ సీజన్. ఓకే అదే, ఇప్పుడు ఐకేపీ సెంటర్లో రైతులు చాలామంది ధాన్యం తెచ్చిపోతున్నారు కదా. రైతులకు మనం ఎలాంటి ధాన్యం చేయాలంటారు? ఏ రకం ఉంటే రైతులకు ప్లస్ అయ్యింది అంటారు? మంచి మద్దతు ధర ప్రభుత్వం 2389 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉంది. సామాన్యమైన వడ్లకు కూడా 2369 రూపాయలు వడ్లకు బ్రహ్మాండమైన ధర రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాము తెలియపరుస్తా ఉన్నాం. అన్న 500 బోనస్ అన్నారు కదా, అంటే ఈ డబ్బులతో పాటే బోనస్ పడుతుందా, లేకపోతే ఇది ఫస్ట్ డబ్బులు పడ్డాక తర్వాత బోనస్ పడుతుందా? బోనస్ తర్వాత ఇస్తారు. బోనస్ అనేది తర్వాత ఇస్తారు. ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బోనస్ రిలీజ్ చేస్తూ ఉంది. బోనస్ బకాయి లేకుంటే చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. ఇంకేమన్నా రైతులు చెప్పాలనుకుంటున్నాను, ఎట్లా ధాన్యం ఎట్లా తేవాలి, ధాన్యం ఏ రకం చేయాలనేది? అన్న అసలు మొత్తం ఎన్ని పిఎస్సి సెంటర్లు ఏర్పాటు చేశారు? రైతులకు ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 109 సెంటర్లు ఐకేపీ అయితేంది, తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అయితేంది, ఒక 12-13 ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా రాబోతూ ఉన్నాయి. 115 కంటే పెంచకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాక్స్ సెంటర్ ద్వారా కొంత అవినీతి జరిగిందనేది బాగా మన ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాబట్టి ఈసారి మ్యాక్స్ను అరికట్టాలని చెప్పేసి ఉద్దేశంతో మ్యాక్స్ సెంటర్లను కూడా మన కలెక్టర్ గారు వాటిని మ్యాక్స్ సెంటర్లను పక్క పెట్టడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రైతుకు ఏ విధంగా నష్టం లేకుండా, ఇబ్బంది కలగకుండా రైతు పండించిన ప్రతి వడ్ల గింజకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ సార్. ఒకసారి డేట్ మాట్లాడుతుంది మన ఏ సెంటర్? పిల్లల మరి గాంధీనగర్. అందరికీ నమస్కారం. మన జిల్లా కోఆపరేటివ్ సహకార అధికారి తరఫున మనము 200 ప్యాక్స్ తరఫున 109 సెంటర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ స్పెల్లో ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. రేపటికల్లా అన్ని సెంటర్లు కంప్లీట్ అవుతాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మిల్ ట్యాగింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో గన్నీ బ్యాగ్స్ కానీ, తర్వాత ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం సిద్ధంగా ఉంది. మనం రైతులు ఎక్కడ కూడా దళాల దగ్గర కానీ, వేరే దగ్గర కానీ ఎక్కడ కూడా అమ్ముకోవడానికి అవకాశమే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మన సెంటర్లు అందరూ, మన స్టాఫ్ కానీ, తర్వాత అధికారులు కానీ అందరూ సంసిద్ధంగా ఉన్నారు. మీరు ఎలాంటి వడ్లు తెచ్చినా కూడా మనం ఇక్కడ తెచ్చి ఆరబెట్టుకొని, ప్యాడీ క్లీనర్స్ కూడా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ట్యాబ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. అన్నీ మీరు తెచ్చిన రైతులు ఎఫ్ఏకి క్వాలిటీ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ, అంటే వడ్లు 17% మాయిశ్చర్ ఉండి తాలు లేకుండా అన్నీ మీరు ఇక్కడ తెచ్చి ఆరబెట్టుకొని చేసుకుంటే మన ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన మిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. మన అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, తర్వాత జేసీ గారు అందరూ దీనికి
ప్రోగ్రాం పెట్టి అందరినీ అలర్ట్ చేసి సమితంగా చేశారు. కాబట్టి రైతులు ఎక్కడికి పోవద్దు. కాకపోతే ఏంటంటే ఒకటే చిన్న రిక్వెస్ట్ రైతులు నేను చేసేది ఏంటంటే అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు, మనం చెప్పలేం లేదు. దయచేసి మీరు మనకు సెంటర్లో టార్పాలిన్స్ కూడా మనం సెంటర్కి 25 దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ రైతులు వచ్చి ఇక్కడ టార్పాలిన్స్ ఒకటి మీద పెట్టుకొని కింద తడవకుండా పైన కూడా అది టార్పాలిన్స్ కవర్ చేసుకొని మీ ఒడ్లను కాపాడుకోవాల్సిందిగా, అట్లాగే మీరు తాళ్ళు లేకుండా మీ ఒడ్లను కూడా బాగా ఎండబెట్టి మిల్లుకి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ చాలామంది రైతులు మామూలుగా ఈ చింట్లు అనే వడ్లని డైరెక్ట్ కోసి మిల్లర్లకు అమ్ముతారు, డైరెక్ట్ పిఎస్సి సెంటర్ కానీ ఇక్కడ మన ఐకేపీలో కానీ పోయకుండా. ఇవాళ రైతులకు మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, ఎప్పటికీ మన సెంటర్లు రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ తెచ్చుకొని పోసుకొని అమ్మటానికి కొనటానికి గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది, అధికారులు సిద్ధంగా ఉన్నారు, అంత వ్యవస్థ సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ వచ్చి అమ్ముకోండి, ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి ధరని వినియోగించుకోండి.